అంతకుముందు 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. పక్కనే ఒక 8 కిలోమీటర్లో గురువాయూర్ ఉంటుంది. ఈ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్కి 4 సార్లు వచ్చాను. అప్పుడు తెలియక నేను హైందవుడిని కనుక అయ్యప్ప మాల వేసుకుని వచ్చాను. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే షర్టు కూడా ఉండటానికి లేదు. షర్టు కూడా ఇప్పేసి ప్యాంటు కూడా తీసేసి లుంగి కట్టుకొని ఆ షర్టు కూడా ఇక్కడ కట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఆ తర్వాత తెలిసింది దేవుని మహాకృపను బట్టి ఆ శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరలోనే తోమాగారు రెండో చర్చ్ ఉంది. ఆ శ్రీకృష్ణ టెంపుల్ ఉండేదేమో గురువాయూరు, తోమాగారి చర్చ్ ఉండేదేమో పలయూరు చర్చ్. అద్భుతమైందనమాట. చూడండి, ఈ ప్రాంగణం అంతా కూడా తోమాగారు నడిచిన ప్రాంతం. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి పడవలో వచ్చిన ప్రాంతం ఇది. ఫస్ట్ మందిరం కొడంగలూరు నుంచి రెండవ మందిరం చావక్కడి వరకు వచ్చిన ప్రాంతం. చావక్కడి నుంచి కూడా అప్పట్లో కాలం ఉండేది, బ్యాక్ వాటర్, ఇప్పుడు లేదు. అందుకని కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. మన కారు అక్కడ పార్కింగ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. యేసుక్రీస్తు నిన్ను రక్షించెను, నీ బ్రతుకును నూతనము చేసెను. రక్షించబడిన మన బాధ్యతను మన మెరుగనిది కాదు కదూ. నిత్య జీవమిచ్చిన నీ దేవుని మరువకుము ప్రియ సహోదరి సహోదరా. సువార్త